ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇవాళ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైడ్రాని మేము స్టార్ట్ చేయటం జరిగింది. హైడ్రా మెయిన్ ఉద్దేశం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ కబ్జా అయిపోతూ ఉన్నాయో రాబోయే భవిష్యత్ తరాల కోసం వాటన్నిటినీ కాపాడాలి. ప్రభుత్వ స్థలాలను కానీ అన్యాక్రాంతమైపోతున్నటువంటి చెరువులను కానీ అలాగే కుంటలు కానీ నాలాలు కానీ ఎక్కడికక్కడ వాటిని సంరక్షించాలనే ఒక సింగిల్ ఉద్దేశంతో వాళ్ళ హైడ్రాని తీసుకోవడం జరిగింది. హైడ్రా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. వాళ్ళ కార్యక్రమాలు చేపట్టారు. ఈ మధ్య వాళ్ళకు ఒక కొత్త పోలీస్ స్టేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినా చెరువులు కబ్జా అయినా వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపడం ఖాయం. వాటన్నిటినీ ఇంతకుముందు ఏదైతే 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారో వాటన్నిటినీ కూడా వెలికి తీసి వాళ్ళ చెరువులను సంరక్షించే విధంగా హైడ్రా చర్య తీసుకుంటా ఉంది. దానికి ప్రభుత్వం తరపున వారికి పూర్తి మద్దతు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇకపోతే ఇక్కడ ఏదైతే మా ఈ లోకల్ సమస్య ఉందో ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ బోయిన్ చెరువు కట్ట ఏదైతే సుందరీకరణ పనులు ఉన్నాయో దాన్ని మేము పక్కా స్వాగతిస్తూ ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే కట్ట పక్కన నివసిస్తూ ఉన్నారో ప్రజలు, మరి ఇన్నాళ్ళు వాళ్ళు అమాయకంగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అమ్మేసి డబ్బు చేసుకున్నారో మరి పేద ప్రజలు కొనుక్కుని వాటిలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి దారి లేకుండా చేయమని కూడా మళ్ళీ అదే పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము. కంపల్సరీ వారికి దారి ఉండాలి. దాంతోపాటు చెరువు సుందరీకరణ జరగాలి. ఏదైతే ఇది ట్యాంక్ బండ్ అయితే ఎలా ఉందో అదే రకంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం పూనుకోవటం కూడా శుభ పరిణామం. దానికి మేము పూర్తిగా సహకరిస్తూ ప్రజలకి ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వ ఆఫీసర్స్ను కూడా కోరడం జరిగింది. మీ అందరి ముందే వాళ్ళ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాం. వారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైతే ఏదైతే ఈ పేద ప్రజలు కోరుకుంటా ఉన్నారో మాకు దారి బంద్ అయిపోతుంది, దారి బంద్ కాకూడదని చెప్పి వారు కూడా ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దారి బంద్ కాదు. ఏదైతే ఈ చెరువు మీద కబ్జాలు ఉన్నాయో ఏదైతే ఈ సుందరీకరణ పనులకు అడ్డంగా ఇబ్బందిగా ఉన్నాయో వాటి మీదే చర్య తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ప్రజల కోసం ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఇవాళ బోయినపల్లి డివిజన్లో మా యాదగిరి గారు కానీ అట్లాగే మా తమ్ముడు లక్ష్మీనారాయణ కానీ రాజేంద్ర కానీ అస్లాం కానీ మరి ఇంకా అనేక మంది మల్లికార్జున్ కానీ మా షాహిన్ షా మా పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా లక్ష్మయ్య అన్న మా కోఆర్డినేటర్ కూడా రావడం జరిగింది. ప్రజల కోసం ప్రతి నిత్యం వారితో మేము మమేకమై ఉంటాం. అంతేకాదు ఏదైతే కొత్తగా మేము తీసుకున్న